హలో అక్షయ్ గారు, హాయ్. హాయ్. ఎలా ఉన్నారు? ఫైన్ బాగున్నా, మీరు ఎలా ఉన్నారు? సూపర్. Thank సో ఈ you. మధ్యలో ఎక్కడ చూసినా, యూట్యూబ్లో చూసినా, రీల్స్లో చూసినా అక్షయ ప్రిన్సే కనిపిస్తుంది. అవునా? సో ఇన్ని రోజులు ఎక్కడ పోయింది అక్షయ ప్రిన్స్? ఈ మధ్యలో ఎందుకు అట్లా? ఎందుకంటే ఇన్ని రోజులు నన్ను నా పేరెంట్స్ నన్ను యాక్సెప్ట్ చేయలేదు. ఐ థింక్ ఒక 1.5 year అవుతుంది అనుకుంటా యాక్సెప్ట్ చేసి. ఓకే. సో అందుకే కెమెరా ముందుకు, మీడియా ముందుకు వచ్చేసా. ఏంటి అసలు అక్షయ ప్రిన్స్ గారు ఇలా ట్రాన్స్జెండర్గా మారడానికి రీజన్ అని ఏముంది అంటే, నా ఈ బర్త్ నుంచి నాకు కొంచెం జెనెటిక్ లోపం వల్ల సో అబ్బాయిగా ఉండి అబ్బాయి లక్షణాలు కాకుండా అబ్బాయిగా ఉండి అమ్మాయి లక్షణాలు, ఆ ఫీలింగ్స్, ఎమోషన్స్, సొసైటీ కామెంట్స్, దానివల్ల నేను నా జెండర్ని చేంజ్ చేసుకోవాల్సి వచ్చింది. సో ఎప్పుడు జరిగింది ఇదంతా? 2017లో. 2017 అప్పుడు మీరు Yes. చదువుతున్నారా లేకుంటే ఏంటి అప్పుడు? అప్పటికి నాది ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసేసా. అంటే ముందు నుంచే ఇలా ఉండేదా లేకుంటే ఏంటి అర్థం కాదు. ముందు నుంచి అంటే ఎప్పుడైతే మనకు ఒక ఏజ్ స్టార్ట్ అవుతుందో అప్పుడు తెలిసిపోద్ది అనమాట. యాక్చువల్గా అది మేము ఫస్ట్ మమ్మల్ని సొసైటీ పాయింట్అవుట్ చేస్తుంది. నా పక్కన ఉన్న పిల్లలు కానీ, నా ఇంటి పక్కన ఉన్న మనుషులు కానీ, వాళ్ళు ఫస్ట్ నన్ను పాయింట్అవుట్ చేసి, నువ్వు ఇది 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 నువ్వు ఇలా నడుస్తున్నావు, అలా నడుస్తున్నావు, అలా మాట్లాడుతున్నావు, ఇలా మాట్లాడుతున్నావు అని చెప్పి నాకు ఇంకా ఒక ట్యాగ్ వేసేస్తారనమాట. చెక్క, పాయింట్, తేడా, మాడ, ఆడంగి, ఇలాంటి గొప్ప గొప్ప పేర్లన్నీ నాకే ఇచ్చిందనమాట ఈ సమాజం. సో ఆ టైంలో అన్ని పేర్లు మిమ్మల్ని అంటుండే, వాళ్ళు అంటుంటే మీరు ఎలా ఫీల్ అయ్యేటోళ్ళు అప్పుడు? ఇప్పుడు నేను కెమెరా ముందుకు వచ్చి నేను నవ్వుతూ మాట్లాడుతున్నా కానీ అప్పుడు నేను భరించలేకపోయాను. నేను ఒక అబ్బాయిగా ఉండి అమ్మాయి ఫీలింగ్స్తో బాధపడుతూ, ఒకటి నా ఫీలింగ్స్తో బాధపడాలి, రెండోది ఈ సొసైటీ నుంచి నేను బాధపడాలి. సో ఆ రెండు నేను బ్యాలెన్స్ చేయలేక ఎప్పుడైతే నాకు ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిందో అప్పుడు నేను సూసైడ్ వరకు కూడా వెళ్ళిపోయాను. నేను హాస్పిటల్ 11 days నేను కొట్టుమిట్టాడి కొన్ని ప్రాణాలతో బయటపడ్డా. ఎందుకు సూసైడ్ చేసుకోవడానికి? ఎందుకంటే నాకు ఏజ్ పెరిగే కొద్దీ నా ఫీలింగ్స్ అనేటివి ఎక్కువైపోతున్నాయి. నాకు ఒక అబ్బాయిగా ఉండి అమ్మాయి కావాల్సిన కోరిక పోయి, ఒక అబ్బాయిగా ఉండి నాకు అబ్బాయి కావాలనే కోరిక నాకు మొదలైపోయింది అనమాట. సో దానివల్ల ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాలేదు. క్లాస్మేట్స్ అందరూ నన్ను రాగింగ్ చేయడము, ఇవన్నీ తట్టుకోలేకపోయాను నేను. సో ప్రతిరోజు నేను ఏడ్చేదన్నమాట. వీళ్ళు ఇలా ఎందుకంటున్నారు, ఏ దేవుడికి చెప్తే నా బాధ తీరుతుంది, ఏ హాస్పిటల్కి వెళ్తే నాకు నా ఫీలింగ్స్ అనేవి ఇట్లా కాకుండా ఇలా ఉందని చెప్పి ఏ డాక్టర్ నాకు చెప్తాడని చెప్పి చాలా ఏడ్చేదన్నమాట. సో అట్లా. సో సూసైడ్ దాకా వెళ్ళారు. సో తర్వాత నెక్స్ట్ మీరు ఇలా కావడానికి కారణం, మెయిన్ స్టెప్ ఏంటి? సో నేను ఎప్పుడైతే యూట్యూబ్లో నేను చంద్రముఖి మమ్మీ అని ఉంటుంది, సో తను నాకు మమ్మీ అవుతుంది అనమాట. సో అంటే ఈ కమెంట్లోకి వచ్చిన తర్వాత నాకు మమ్మీ అవుతుంది తను. సో అప్పుడు తన యూట్యూబ్లో తన వీడియోస్ చూసిన తర్వాత నాకు ధైర్యం వచ్చేసింది అనమాట. అసలు నేను ఎందుకు చావాలి, నేను అందరిలాగా ఎందుకు తప్పేమైనా చేయలేదు కదా, నేను అందరు పుట్టినట్లు నేను పుట్టాను. ఒక ఎడ్డోడో గుడ్డోడో లేకపోతే ఇంకేదో అయినా ఉంటే నన్ను యాక్సెప్ట్ చేసేవాళ్ళేమో, కానీ నేను ఇప్పుడు ఇలా ఉన్నా కాబట్టి నన్ను యాక్సెప్ట్ చేయట్లేదు ఈ సమాజం. కనీసం నేను కూర్చునే క్లాస్లో కూడా నన్ను నా పక్కన కూర్చోడానికి ఇష్టపడట్లేదు. సో అంత తప్పు నేను ఏం చేశాను? అందరిలాగా నేను పుట్టాను, అలాంటప్పుడు నేను తప్పు చేశాను అనేది నాకు చాలా బాధ అనిపించింది అన్నమాట. సో దానివల్ల ఎప్పుడైతే నేను చంద్రముఖి మమ్మీ యూట్యూబ్లో తన ఇంటర్వ్యూస్ చూసానో, తన మాట్లాడే విధానం కానీ నాకు అంతా, అంటే చంద్రముఖి గారిని చూసుకొని ఇన్స్పైర్ అయినారు. Yes. సో మీ ఇంట్లో ఏ విధంగా ఉండేది? అంటే వాళ్ళకి పుట్టారు కదా పాటు, బయట సమాజాన్ని వదిలిపెట్టేసాను, మీ ఇంట్లో ఏ విధంగా ఉండేది? సో ఇంట్లో ఏ విధంగా ఉండేదంటే, చిన్నప్పటి నుంచి నన్ను వాళ్ళు చూసి ఉన్నారు కాబట్టి వాళ్ళకు పెద్దగా అది ఇది తేడా అని అనిపించేది కాదు. పక్కా చెప్తాను నేను, నా ఇంట్లో మటుకు, అది నా పర్సనల్గా చెప్తున్నా. కొన్ని సందర్భాల్లో వాళ్ళు కూడా అనేవాళ్ళు, అరే నువ్వు ఇలా అంటున్నావురా అని చెప్పి కొంచెం నవ్వేవాళ్ళు అన్నమాట. అలా చెప్తుంటే కానీ నాకు అంత అప్పుడు బాధ అనిపించేది కాదు. సో అట్లా ఇంట్లో నన్ను మంచిగా అందరు మంచిగా చూస్తున్నారు. అంటే రోడ్ పైన వెళ్తేప్పుడు చాలా మంది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పేరుతో పిలుస్తారు కదా. సో అది మీ ఇంట్లో వాళ్ళు విని ఫీల్ అయ్యి నిన్ను కొట్టిన రోజులు, తిట్టిన రోజులు అలాంటివి ఏమన్నా? అది ఎప్పుడు అంటే మా అన్న ఎప్పుడైతే బయట ఉంటాడో కానీ, బయట తిరుగుతాడు కాబట్టి పెద్దగా నేను మా ఫ్రెండ్స్ దగ్గర కానీ ఎక్కడ వెళ్ళకుంటే, స్కూల్కి వెళ్ళానా ఇంటికి వచ్చానా, కాలేజ్కి వెళ్ళానా ఇంటికి వచ్చానా, ఇంట్లోనే కూర్చోవడం, ఇంకా బయటికి వెళ్ళేది లేదు. బయటికి వెళ్తే ఎవడు ఎలాంటి సెటర్ నా పైన వేసాడనే భయంతో సో నేను ఇంట్లోనే కూర్చునేది అనమాట. సో మీ ఇంట్లో ఎటువంటి
అటువంటి ఫోర్స్ ఏం లేదనమాట. లేదు. కొట్టడం కానీ తిట్టడం కానీ. లేదు. సో మీ ఇంట్లో ఎంతమంది ఫస్ట్ ఆఫ్ ఆల్, మీ పేరెంట్స్, మీరు, అన్నదమ్ములు కానీ సిబ్లింగ్స్ ఎంతమంది? నాకు ఇద్దరు అన్నయ్యలు. ఓకే. నేను థర్డ్ పర్సన్. నా తర్వాత నా చెల్లి ఉంది. ఒక పెద్ద ఫ్యామిలీ మీది. మీ అన్న వాళ్ళతో ఎలా ఉండే మీకు రిలేషన్? అన్న వాళ్ళు నన్ను బాగా చూసుకునేవాళ్ళు. అన్న వాళ్ళు ఏ రోజు అన్న మిమ్మల్ని ఇలా చేస్తున్నావు ఏంట్రా అది అని కొట్టడం కానీ? లేదు, కామన్ గా జరుగుతాయి కదా ఇవి. ఒక అబ్బాయి అది నా పర్సనల్ గా మాత్రం నా పేరెంట్స్ నన్ను ఎప్పుడు కానీ నన్ను కొట్టడం అట్లాంటివి చెయ్యలేదు అనమాట. సో వీడు ఇంతే, ఇలాగే ఉంటాడు, మన యాటిట్యూడ్ అంతే అని చెప్పి లైట్ తీసుకునే వాళ్ళు. కానీ ఎప్పుడైతే మా అన్న గేమ్స్ ఆడడానికి బయటికి వాళ్ళ ఫ్రెండ్స్తో గిట్ట వెళ్ళినప్పుడు వానికి మీ తమ్ముడు అలా ఇలా ఇలా అని చెప్పి కొన్ని కామెంట్స్ తీసుకోలేకపోయేవాడు మా అన్న కూడా. కానీ నన్ను ఏ రోజు కూడా నన్ను బాధ పెట్టిన రోజున అయితే లేదు. సో మీరు ఈ లైఫ్ స్టార్ట్ చేసిన తర్వాత, సో అదే చంద్రముఖి గారిని చూసుకొని ఇన్స్పైర్ చేసి ఈ లైఫ్ స్టార్ట్ చేసిన తర్వాత, సో ఫస్ట్ మీరు ఎక్కడికి వెళ్ళారు? అంటే ఇంట్లో చెప్పే మీరు బయటికి వెళ్ళారా? నేను ఇంట్లో చెప్పి బయటికి వెళ్ళలేదు. ఎప్పుడైతే నాది ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిందో అప్పుడు నేను ఒక చిన్న జాబ్ చేసేది అనమాట. సో అప్పుడు నేను యూట్యూబ్ లో చూసిన వెంటనే నేను చంద్రముఖి మమ్మీ గారి నెంబర్ కోసం నేను చాలా ట్రై చేశాను. నేను సూసైడ్ చేసుకోక ముందు కూడా ఒక వీడియో తీసి తనకు ఫేస్బుక్ లో పెట్టాను. కానీ తను చూడలేదన్నమాట. తన రెస్పాన్స్ కాకపోవడం వల్ల నేను సూసైడ్ చేసుకున్నాను. ఎస్, అట్లా అయిన తర్వాత ఎప్పుడైతే సూసైడ్ చేసుకుని నేను బయటకు వచ్చేసానో అప్పుడు నేను ఫేస్బుక్లో వేరొక్క వాళ్ళ వరంగల్ గౌతమి నాని అని ఉంటారు, తన నెంబర్ నేను తీసుకోవడం జరిగింది. తీసుకొని నేను తన దగ్గరికి వెళ్ళిపోయాను అనమాట. ఫస్ట్ తను వెళ్ళిన తర్వాత నాకు కౌన్సిలింగ్ చేసింది. నా ఫీలింగ్స్ అన్ని చెప్పాను. అసలు నేనేంటి, నాకు ఇలాంటి ఫీలింగ్స్ ఉన్నాయి, నేను ఆడనా మొగనా, నాకు ఇంకేదైనా ఉందా, అసలు నాకు ఏదైనా లోపమా నాలోనా అని చెప్పి నేను చాలా క్లారిటీగా అడిగాను తనకి. తను చెప్పారన్నమాట, నువ్వు ఏం భయపడకబెట్ట, నువ్వు నా కమ్యూనిటీ పర్సన్వే, నువ్వు జాబ్ చేస్తున్నావు కదా, జాబ్ చేయి. ఒకవేళ నీకు అంత గనక నీకు కానప్పుడు నా దగ్గరకు వచ్చేసాయి. కానీ మన కమ్యూనిటీకి వచ్చిన తర్వాత ఈ బాధలు, ఇబ్బందులు, కష్టాలు, కన్నీళ్ళు ఉంటాయి. మన పేరెంట్స్ నుంచి వదులుకొని రావాల్సి వస్తుంది. అందరున్నా కూడా ఎవరు లేని బతుకులు అవుతాయి మనవి, ఇవి ఆలోచించుకో అని చెప్పింది. సో సూసైడ్ చేసుకున్న నాకు ఇది పెద్ద ఇబ్బంది అనిపించలేదు నాకు. సో అందుకే నేను ఫైన్ అని చెప్పేసి మళ్ళీ నా జాబ్ లొకేషన్కి వెళ్ళి నేను నా జాబ్కి రీజన్ చేసేసి వరంగల్కి వెళ్ళిపోయాను నేను. సో వరంగల్ నుంచి ఫస్ట్ మీ లైఫ్ స్టైల్ స్టార్ట్ చేసినారు అన్నమాట. సో ఇంట్లో చెప్పకుండా వెళ్ళిపోయారు మీరు? చెప్పకుండా వెళ్ళిపోయానంటే నేను మా అమ్మ వాళ్ళకి చెప్పాను. నేను ఏమని, జాబ్ నాకు ట్రాన్స్ఫర్ అయిపోయింది, ఢిల్లీకి ట్రాన్స్ఫర్ అయిపోయింది, తమిళనాడుకి ట్రాన్స్ఫర్ అయిపోయింది అని చెప్పి అబద్ధాలు చెప్పాను. అట్లా చెప్పి వెళ్ళిపోయాను ఇంట్లో నుంచి. ఆఫ్టర్ 3 years తర్వాత మా అమ్మ వాళ్ళు అంటే డైలీ కాల్ చేసేవాళ్ళు, కానీ నేను ఎప్పుడు వాళ్ళకి వీడియో కాల్ చేయమంటే నా ఫోన్ ఖరాబ్ అయిందని చెప్పి అబద్ధం చెప్పి ఫుల్ టార్చర్, ఫుల్ టాస్క్ అబద్ధం చెప్పి అట్లా అంటే నేను ఏది మాట చెప్పినా వాళ్ళు ఇంకా నా మాట శాసనం అనమాట. సో ఇంట్లో వాళ్ళని వదిలిపెట్టేసేయడానికి ఇట్లా ఫ్యామిలీ కానీ మీ ఫ్రెండ్స్ ఎవరితో టచ్ లో లేరు మీరు? లేదు. సో ఎందుకంటే ఫ్రెండ్స్ కి కొంచెం వీడియో కాల్ మాట్లాడినా అది సూరంతా చెప్పేస్తారు వాళ్ళు. సో అలాంటివి కూడా ఏం లేవంటారు. ఓకే. సో అట్లా ఇంట్లో చెప్పి ఇలా బయటకు వచ్చినారు. సో ఎప్పుడు మళ్ళీ ఇంట్లో తెలిసింది మీరు ఇలా ట్రాన్స్ గా మాట్లాడారు? ఎప్పుడైతే 2019 ఐ థింక్ 2019లో ఒక టిక్ టాక్ గ్రూప్ వీడియో చేశారు మా ఫ్రెండ్స్. దానివల్ల అక్కడ నన్ను గుర్తుపట్టేశారు మా అమ్మ వాళ్ళు. గుర్తుపట్టేసి ఇంకా వాళ్ళు నాకు గట్టిగా అడిగేశారు. ఇంకా గట్టిగా అడిగేసరికి ఇంకా నేను మా చెల్లెలకి చిన్నగా చెప్పేశాను, నేను ఇలా జెండర్ చేంజ్ చేసుకున్నాను, నేను ట్రాన్స్జెండర్స్తో ఉంటున్నాను, నేను ఆ కమ్యూనిటీలో నేను ఉంటున్నానని చెప్పిన అనమాట. సో అప్పుడు మా చెల్లెలు తీసుకోలేకపోయింది అనమాట, చాలా ఏడ్చింది. కొన్ని రోజులు మా చెల్లెలు ఆ మాటను దాచుకొని ఒక 3-4 months తర్వాత మా అమ్మగారికి చెప్పింది. మా అమ్మగారికి చెప్పిన తర్వాత మా అమ్మగారు నాతో మాట్లాడలేదు, కానీ ఏడవడం మొదలు పెట్టింది. దాదాపు ఆమె 1.5 year అట్లా కోలుకోలేకపోయింది అనమాట. ఇప్పుడు అందరికీ తెలిసిపోయింది. ఒక టిక్ టాక్ లో వీడియోకి వచ్చేసరికి నా క్లాస్మేట్స్ కానీ మా ఊర్లో కానీ అందరికి ఇట్లా ఇది ఇట్లా అంట, ఇది ఇట్లా అంట, వీడు ఇట్లా అంట అని చెప్పి తెలిసిపోయేసరికి వాళ్ళు ఇంటి చుట్టుపక్కల వాళ్ళు కానీ తెలిసిన వాళ్ళు కానీ వాళ్ళు క్వశ్చన్ వేసేసరికి నా ఫ్యామిలీ తీసుకోలేకపోయింది అనమాట. ఎస్పెషల్లీ మా అన్న తీసుకోలేకపోయాడు, ఎందుకంటే తను బయట తిరుగుతున్నాడు కాబట్టి వాడు అసలు తీసుకోలేకపోయాడు. ఇంకా ధూమ్ధామ్ నాకు గట్టిగా కోటింగ్ ఇచ్చాడు అనమాట. నీకు ఇట్లా ఏం చేస్తావు, వాళ్ళ ఏం చేస్తావు, నేను చంపేస్తా, మా పరువు పోయింది, ప్రతిష్టలు పోయాయి, మేము ఎలా ఉన్నాము, ఎలా బతికాము, నువ్వు ఇలా ఎందుకు అయ్యావు, ఏమొచ్చింది నీకు అని చెప్పి చాలా గట్టిగా చేశాడు. అయితే నేను ఎప్పుడైతే సూసైడ్ చేసుకున్నానో అంతకుముందు నేను ఇంటర్మీడియట్లో నుంచి డైరీ రాసి అలవాటు అనమాట నాకు. ఆ డైరీలో నీకు అంటే నా ఫీలింగ్స్ ఏంటి, ఆ రోజు నేను ఎట్లా బాధపడుతున్నాను అనేది ప్రతి ఒక్కటి నేను రాసి పెట్టుకున్నాను అనమాట. సో అప్పుడు మా చెల్లెలకి చెప్పాను నేను, ఒకసారి
కానీ నా మీద మీకు నమ్మకం లేకపోతే కనుక ఒకసారి ఆ డైరీ ఓపెన్ చేసి చూడండి, అప్పుడు తెలుస్తుందని నేను చెప్పిన. అప్పుడు ఇంకా మా చెల్లెలంతా చదివేసేసింది. అప్పుడు కొంచెం కూల్ అయ్యారు. డైరీ కాపాడింది. అట్లా అయిన తర్వాత ఇంకా మా అన్నగాడు అయినా యాక్సెప్ట్ చేయలేదు తను. ఓకే. నన్ను అసలు యాక్సెప్ట్ చేయలేదు. ఇంటికి వెళ్ళాలంటే భయం వేసింది నాకు. ఒకటి మా అమ్మని చూడాలని ఆశ నాకు. నాకు వాళ్ళ ఇంటి దగ్గర ఇక్కడ వెళ్ళి ఉండాలని ఆశ లేదు, కానీ మా అమ్మ ఉంది కదా, మా అమ్మని చూడాలని ఆశ అనమాట. మా అమ్మని చూడాలని ఆశ ఉన్నా మా అన్న భయానికి వెళ్ళలేకుంటుంది అనమాట. ఎప్పుడైతే కొన్ని రోజుల తర్వాత మా అన్న నాకు తనంతట తను కాల్ చేసి నన్ను ఇంకా ఫస్ట్ ఏడ్చాడు, చాలా ఏడ్చాడు అనమాట. ఇట్లా అయిపోయావు అట్లా అయిపోయావు అని చెప్పి ఏడ్చాడు. ఇంకేం చేస్తా, నేను ఎక్కడ ఉన్నా హ్యాపీగా ఉన్నా. నేను సూసైడ్ చేసుకుని ఒకవేళ చనిపోయి ఉంటే దాదాపు ఒక సంవత్సరం అంటే ఏడ్చేవాళ్ళేమో, లేకపోతే 5 months ఏడ్చి నన్ను మర్చిపోయేవాళ్ళు. కానీ నేను ఇప్పుడు నాకు నచ్చిన లైఫ్ ను నేను లీడ్ చేస్తున్నా. సో నాకు నచ్చినట్లు నేను ఉంటున్నా. సమాజం పక్కింటోడు ఏమంటున్నాడు, ఎదురింటోడు ఏమంటున్నాడు, ప్రతివాడు వచ్చి మనకు ఫుడ్ పెట్టట్లేదు. మా కష్టం ఏదో కష్టం పడుతున్నాము అంతే. వాళ్ళ మాటలకు నువ్వు బాధపడాల్సిన పని లేదు. అట్లా అయితేనే నేను ఇంటికి వస్తా, లేకపోతే ఇంటికి రానని చెప్పిన. అయిన భయంతోనే ఇంటికి వెళ్ళినా నేను. ఇంటికి వెళ్ళినా. ఓకే, సూపర్. ఇంటికి వెళ్ళిన తర్వాత ఇంకా అందరు ఏడ్చారు. ఇంకా ప్రశ్నలు వరచు నన్ను కూర్చొని పెట్టేసి ఇంకా అటు నుంచి ఇటు నుంచి గట్టిగా ఇచ్చినారు. ఓకే, పర్సనల్ లైఫ్ వదిలి పెడితే నెక్స్ట్ మన పాయింట్కి వద్దాం. ఇంతకుముందు మీరు ఒక స్టేట్మెంట్ ఇచ్చినారు, అంటే నేను చూసాను అనమాట. సో ట్రాన్స్జెండర్ లైఫ్ ఎక్స్ తోనే స్టార్ట్ అవుతుంది అని చెప్పి. సో ఏంటిది అసలు, అది మనకు అర్థం కాదు. అది ఖచ్చితంగా ఎప్పుడైతే మనకు టీనేజ్ వస్తుందో అప్పుడు ఆటోమేటిక్గా మనకు మన బాడీలో ఫీలింగ్స్ అనేవి ఇంక్రీజ్ అయిపోతాయి అన్నమాట. ఇప్పుడు ఒక అబ్బాయి కంప్లీట్ ఒక ప్యూర్ అబ్బాయి అయితే కనుక అమ్మాయి మీద ఖచ్చితంగా ఫీలింగ్స్ కలగాలి. అదే అమ్మాయి అయితే అబ్బాయి మీద ఫీలింగ్ కలగాలి. కానీ నేను అబ్బాయి రూపంలో ఉన్న అమ్మాయిని. సో నాకు ఒక అబ్బాయి, నాకు నచ్చిన అబ్బాయిని, నాకు కళ్ళకు నచ్చిన అబ్బాయిని చూసిన వెంటనే నాకు ఫీలింగ్ కలిగేది అనమాట. ఆహా, అబ్బాయితో తిరగాలి, ఆ అబ్బాయితో ఉండాలి, ఆ అబ్బాయి నాకు హస్బెండ్ అయితే బాగుండు, దేవుడు నాకు ప్రత్యక్షమై ఒక వరం ఇస్తే బాగుండు, కంప్లీట్ ఒక్కసారి నా అమ్మాయి అయిపోవాలి, తనకు ఒక భార్యను అయిపోవాలి అనే ఫీలింగ్ కలిగేది అనమాట. సో అట్లా. సో దానివల్ల అక్కడ మేము ప్రవర్తించే ప్రవర్తన ఒక స్త్రీ లెక్క ఉంటుంది కాబట్టి ఆటోమేటిక్గా ఎవరో ఒక అబ్బాయి ఖచ్చితంగా మమ్మల్ని గోకేసాడు అన్నమాట. సో అప్పుడు మేము పడిపోతాం అన్నమాట. సో మిమ్మల్ని కూడా గోకినారా? ఖచ్చితంగా కదా, ప్రతి ఒక్కరు అంతే అంటారు. ట్రాన్స్ లైఫ్ మొత్తం ఎక్స్ తోనే స్టార్ట్ అవుతుంది అనేది ఇది కంపల్సరీ. ఇప్పుడు అమ్మాయి అయినా అంతే, అబ్బాయి అయినా అంతే. ఇప్పుడు నేను ట్రాన్స్ అయినా కూడా అంతే. సో అలా మీ లైఫ్ స్టైల్ స్టార్ట్ అయ్యింది. సో ఈ ట్రాన్స్ లో డిఫరెంట్ టైప్స్ ఉంటారంట కదా? ట్రాన్స్ లో డిఫరెంట్ టైప్ అంటే ఇప్పుడు గేస్ కానీ, ట్రాన్స్ కానీ, జోగినీలు కానీ ఇలా డిఫరెంట్ ఉంటారంట కదా? జోగినీలు కూడా మా వాళ్ళే అవుతారు, ట్రాన్స్జెండర్స్ అంటే కూడా మా వాళ్ళే అవుతారు, గేస్ అంటే సపరేట్ ఉంటారు. సో మీ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది? మీకు డైలీ అమౌంట్ కానీ ఇలా ఎలా వస్తుంది మీకు? అంటే మేము ఇంకేమున్నది, మాకైతే ఏ గవర్నమెంట్ మాకు ఏమీ ఇచ్చింది అయితే లేదు. ఎప్పుడైతే ఐ థింక్ 2 months బ్యాక్ తెలంగాణ గవర్నమెంట్ మాకు ఒక ట్రాన్స్జెండర్స్ కోసం ఒక బోర్డు ఫామ్ చేసింది. దానివల్ల ఒక స్టెప్ బై స్టెప్ ఇప్పుడు యాక్షన్ అనేది మొదలు పెట్టిందని నేను అనుకుంటున్నాను. సో దాన్ని బట్టి తెలంగాణ గవర్నమెంట్ కు థ్యాంక్ యూ. ఇది అంటే ఎలాంటి యాక్షన్ అంటే మా పైన కావాల్సినవి మాకేంటి, మాకు ఆధార్ కార్డు కానీ, రేషన్ కార్డ్స్ కానీ, మాకు ఎలాంటి జాబ్స్ కానీ అనేటివి ఒక్కొక్క స్టెప్ ఇప్పుడు వేస్తుందని నేను అనుకుంటున్నాను. ఇది ఎప్పుడైతే నాల్సా జడ్జిమెంట్ సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిందో ఆ జడ్జిమెంట్ ను ఇప్పటివరకు వాళ్ళు ఇంప్లిమెంట్ చేయలేదు అన్నమాట. ఎస్పెషల్లీ మన తెలంగాణ గవర్నమెంట్ చేయలేదు. కానీ ఇప్పుడు మరి ఏం తెలియదు, 2 months బ్యాక్ మాకు ఒక బోర్డు ఫామ్ చేశారు, మా పైన దృష్టి సాధించారని నేను అనుకుంటున్నాను. సో ఇంకా అది మీరు ఇప్పుడు ట్రాన్స్ గా మారున్నారు. సో రోడ్డు పైకి వెళ్తేప్పుడు కానీ, నైట్ టైమ్స్ లా కానీ, రోడ్ల పైన వెళ్ళేటప్పుడు చాలా మంది మిమ్మల్ని వేరే రకంగా చూస్తారు. సో అలాంటి టైంలో మీకు ఏమనిపిస్తుంది? ఒకవేళ సెక్స్ వర్క్ చేయాలనుకుంటే కనుక, సెక్స్ వర్క్ చేసే వాళ్ళకి కనుక అది హ్యాపీ అనిపిస్తుంది. అది ఎక్కడి వరకు హ్యాపీ అనిపిస్తుంది? అద్దులు మీరినంత వరకు. ఒక అబ్బాయిలా ప్రవర్తించి తనకు అంటే ఒక ట్రాన్స్జెండర్కి ఒకవేళ సెక్స్ వర్క్ చేసేదైతే కనుక తిని ఎంతవరకు ప్రవర్తించాలో తన దగ్గర అంతవరకే ప్రవర్తించాలి. హద్దు మీరు ప్రవర్తిస్తే ట్రాన్స్జెండర్ ఆదిశక్తి అయిపోద్ది అన్నమాట. అప్పుడు ఇంకా చెప్పలేము, ఇంకా అబ్బాయిలు ఏడిపిస్తారు, కొట్టిపోతా ఉంటారు, కొంగులాట్లు లాగుతాడు, జడబట్టి లాగేస్తాడు, బ్యాక్ పైన వేసిపోతా ఉంటారు, తలపైన కొట్టిపోతారు, ఇష్టరాజ్యంగా. అలాంటి టైంలో మీకు ఏమనిపిస్తుంది? ఇలాంటివి మీ లైఫ్ లో మీరు ఏమన్నా ఫేస్ చేశానంటే వరంగల్ నేను ఖచ్చితంగా చేశాను. ఎప్పుడైతే మాకు నైట్ టైంలో ట్రైన్కి వెళ్ళేది. సో నేను నా రూమ్ కాడ నుంచి నేను మా సిస్టర్ నేను ట్రైన్ ఎక్కడానికి వెళ్తున్నాము. ఎక్కడానికి వెళ్తున్న క్రమంలో అది ఐ థింక్ వాడు 2 o'clock
అప్పుడు వెనక నుంచి 3 మెంబర్స్ బైక్ పైన వచ్చేసారు. నేను వెళ్తుంటే నాకు ఇక్కడ కొట్టేయడం వల్ల ఇది ఊడిపోయింది అన్నమాట. సో అట్లా ఫస్ట్ టైం అది ఫేస్ చేశాను నేను. ఆ రోజు చాలా ఏడ్చాను నేను. బట్ ట్రాన్స్ అంటే ఓన్లీ ఫర్ సెక్స్ అని నడుస్తుంది బయట, మరి దాన్ని మీరు ఏమంటారు? ట్రాన్స్ అంటే సెక్స్ వర్కర్స్ లాగా సెక్స్కే పనికొస్తారు అని కొంతమంది అంటున్నారు. అది ఎందుకంటే మీరు ఎవరైతే కొందరు మా దగ్గరికి వస్తున్నారు కాబట్టి, సెక్స్ వర్కర్గా మమ్మల్ని చూస్తున్నారు కాబట్టి మేము సెక్స్ వర్కర్గా మారిపోతున్నాం. మీరు మా వెనకాల పడుతున్నారు కాబట్టి మేము లోపడుతున్నాము. అది మాకునంగా కొంచెం 10 రూపాయలు ఇస్తున్నాడు అంటే మాకు కూడా హ్యాపీ కదా. మేము బ్రతకాలంటే ఒకటి భిక్షాటనైనా చేయాలి, లేదా సెక్స్ వర్క్ అయినా చేయాలి. ఈ రెండు తప్ప మాకు వేరే మార్గాలు లేవు. అసలు ఎందుకు లేవా వేరే మార్గాలు? ఎందుకు లేవు? మీరు అందరు కలిసి పోరాడితే మీకు అనుకున్న సాధించలేరా? ఎస్, పోరాడుతూనే ఉన్నాం. ఇంకా ఒకవేళ మీరు పోరాడుతున్న ప్రతిసారి మేము సుప్రీంకోర్టుకి వెళ్ళి హైకోర్టులకు వెళ్ళి మేము ఇచ్చే స్టేట్మెంట్స్ కానీ మేము ఇచ్చే కంప్లైంట్స్ కానీ మీరు ఎప్పుడైనా ఫోకస్ చేశారా? ఏ ఛానల్ వల్ల అయినా వచ్చి చేస్తున్నారా? చేయట్లేదు. సో అందుకే సమాజానికి పట్టింపు అవ్వదు అనమాట. వీళ్ళు ఓన్లీ కేవలం వీళ్ళు అడక తినేవాళ్ళు, సెక్స్ వర్క్ చేసేవాళ్ళు అనే ఒక ముద్ర వేశారు తప్ప మాకు ఇంకా మేము దేనికోసం పోరాడుతున్నాము, మాకు కావాల్సింది ఏంటి అనేది మేము ప్రతిరోజు పోయి కంప్లైంట్ పెట్టుకుంటున్నాం అనమాట. అంటే నేను కాదు, మా పైన ఉండే పెద్దవాళ్ళు అనమాట. ఎవరైతే మంచి చదువుకున్నారో వాళ్ళు మా కోసం మా గురించి పోరాడే వాళ్ళు చాలా మంది ఉన్నారు అనమాట. మీకు డైలీ ఎలా ఉంటే ఇప్పుడు భిక్షాటనకి వెళ్తారు, సో ఒక రోజు ఉంటది ఒక రోజు ఉండదు. సో నెక్స్ట్ ఆప్షన్ ఇలా ఏమి ఎంచుకుంటారు? నెక్స్ట్ ఆప్షన్ గా ఇంకేంది, ఒకటి భిక్షాటన లేదా సెక్స్ వర్క్. ఓకే, రెండు పక్కా అంటారు. సో చాలా మంది మరి మొత్తం భిక్షాట కన్నా ఎక్కువ ఇప్పుడు బయట ఎట్లుందంటే ఒక ట్రాన్స్ పోయింది అనుకో, సో తను సెక్స్ వర్క్ తను జాబ్ చేసినా ఏం చేసినా ఒక డిఫరెంట్ మైండ్ సెట్ తో చూస్తారు. సో అలాంటి వాళ్ళ కోసం మీరు చెప్పాలంటే ఏం చెప్తాను? ఇంకా సొసైటీ మారాల్సింది సొసైటీ అని నేను చెప్తా. ఇప్పుడు ఒక మనిషిలాగా చూస్తుంటే, నన్ను కూడా ఒక మనిషిలాగా ఆదరించుంటే కనుక నేను ఇప్పుడు చీర కట్టుకొని మీ దగ్గర వచ్చి భిక్షాటన చేస్తూ చప్పట్టు కొట్టాల్సిన పరిస్థితి నాకెందుకు వచ్చింటే, అరే నువ్వు చెక్క 0.5 అంటే నేను ఎవరికి అన్యాయం చేయలేను. కానీ నన్ను ఎందుకు నిందిస్తుంది సమాజం? నన్ను ఎందుకు యాక్సెప్ట్ చేయట్లేదు? నేను ఏ పాపం చేయలేను కదా. నేను ఎవరినైతే అందరిలాగా నేను మానభంగాలు చేసి, రేపులు చేసి, బీర్లు దాగి, సిగరెట్లు దాగి నేను ఇబ్బంది అయితే పెట్టట్లేదు కదా ఎవరిని. అలాంటప్పుడు నన్ను ఎందుకు యాక్సెప్ట్ చేయట్లేదు ఈ సమాజం? నన్ను యాక్సెప్ట్ చేస్తుంటే కనుక గనక అందరితో ఒక స్త్రీకి కావాల్సిన హక్కులు, ఒక పురుషుడికి కావాల్సిన హక్కులు నాకుంటే కనుక నేను రోడ్ల పడాల్సిన పరిస్థితి నాకెందుకు వచ్చిండే? నేనెందుకు అడుగుతుంటే? ఇలాంటి ఎందుకు ఆలోచించారు సమాజం? ఇప్పుడు సెక్స్ వర్క్ చేస్తున్నారంటే అబ్బాయిలు మా దగ్గరకు వస్తారు కాబట్టి మా వాళ్ళు రోడ్ల పైన ఉంటున్నారు. మీరు మా దగ్గరకు రావడం వల్లే కదా మా వాళ్ళు రోడ్డు పైన ఉన్నారు. మీరు రాకపోతే మా వాళ్ళ రోడ్డు పైన మాకేం పని? మేము ఎందుకు ఉంటాం రోడ్ల పైన? అదే మరి మా వాళ్ళు పోయినప్పుడు మీ వాళ్ళు వద్దని చెప్తే అయిపోతారు కదా ఎవరు? అబ్బాయిలు. నాకు ఆప్షన్ ఏముంది? అదే మీ ఆప్షన్, అది మీకు డ్యూటీ అయిపోయింది. అది ఎలా డ్యూటీ అయిపోయింది అంటే ఇప్పుడు భిక్షాటన లేకుంటే మీ సెక్స్ వర్క్. సో మీరు ఒక ప్రొఫెషన్ లాగా వాడుతున్నారు దాన్ని. ప్రొఫెషన్ అబ్బాయి మీద చేసి తప్ప అంటారు నేను. అది వృత్తి అయిపోయింది కదబ్బా. అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టే సెక్స్ వర్క్ ఒక వృత్తి అంటే ఇప్పుడు మీరు ఒప్పుకుంటున్నారు? అయితే బరాబర్ ఒప్పుకుంటారు. నా కమిటీ తరఫు ఇప్పుడు నా పర్సనల్ కాకుండా నా కమిటీ కోసం మాట్లాడుతున్నాను నేను. కంపల్సరీ ఒప్పుకుంటాను నేను పక్క. అంతేందుకు ఇప్పుడు కాల్ బాయ్స్ అని చెప్పున్నారు, కాల్ గర్ల్స్ అని చెప్పున్నారు. ఇప్పుడు ట్రాన్స్ అంటే ఏమైంది? ఒక మగోడే సెక్స్ వర్క్ చేస్తున్నప్పుడు, ఒక ఆడది సెక్స్ వర్క్ చేస్తున్నప్పుడు, అలాంటప్పుడు మీరే అంటారు మాకు ప్రాపర్ రెస్పాన్స్ లేదు, ప్రాపర్ జాబులు లేవు, అందుకోసమే మీ సెక్స్ వర్క్ చేస్తున్నామని. అవును. సో అలాంటి మీరే రోడ్లపైకి వచ్చి జాబులు అప్లై చేస్తే మీరు రిజెక్ట్ చేసి అప్పుడు మాట్లాడారు. మీరు రిజెక్ట్ చేస్తున్నారు కదా, చేశారు కదా, ఇంతకు ముందు చేశారు కదా, ఇప్పుడు అంటారు ప్రజెంట్ అంటారు. అరే నేను చెప్తున్నా కదా, 2 months బ్యాక్ బోర్డ్ ఫామ్ చేశారు. అప్పుడు మమ్మల్ని యాక్సెప్ట్ చేస్తుంది. అన్ని సిస్టమ్ యాక్సెప్ట్ చేయట్లేదు, ఎక్కడో ఒక దగ్గర యాక్సెప్ట్ చేస్తుంది. ఇప్పుడు ప్రతి దగ్గర ఒక స్త్రీ పురుషుడు అని చెప్పి ఉంది, కానీ ఒక ట్రాన్స్జెండర్ ఉందా ఎక్కడైనా? ఆ కాలం ఉందా అసలు? ఎక్కడ ఉంది? ఎక్కడో కొన్ని ఒక 100 అప్లికేషన్స్ తీసుకుంటే అందులో 1-2 అంతే, అంతకుమించి ఇంకేం లేవు. సో మరి మా ఛానల్ నుంచి మీరు గవర్నమెంట్ ప్రశ్నించాలంటే ఏమని అడుగుతారు? 2 months బ్యాక్ ఎప్పుడైతే బోర్డు ఫామ్ చేసిందో అది చేయాల్సింది చాలా ఫాస్ట్ గా చేయాల్సింది, కానీ చాలా లేట్ అయిపోయింది. ఇప్పుడు మా కమ్యూనిటీ వాళ్ళు పుట్టగొడుగుల్లాగా పుట్టుకొస్తున్నారు అన్నమాట. ఇప్పుడు ఇంతకు ముందు తీసుకుంటే గనక చాలా తక్కువ మంది అయిపోయారు. సో ఇప్పుడు చాలా ఎక్కువ అయిపోతున్నారు అన్నమాట. ఆకలి కోసం మా దగ్గరనే మాకు ఆకలి పోరాటాలు అవుతున్నాయి అన్నమాట. ఆధిపత్య పోర్లు ఎక్కువైపోతున్నాయి, ఆకలి పోరాటం ఎక్కువైపోతుంది. కాబట్టి మా వాళ్ళ వల్ల సమాజానికి ఇబ్బంది కలుగుతుంది అని చెప్పి మా మీద ఒక ట్యాగ్ వేసేసేస్తారు. మా పైన విపరీతమైన వ్యతిరేకత మొదలైపోయింది అన్నమాట. సో చాలా మంది బయటికి ట్రాఫిక్ దగ్గరికి వెళ్ళినా కానీ, సో ఏదైనా ఫంక్షన్స్ అయినా కానీ మెయిన్గా ట్రాన్స్లో వస్తారని చెప్పి భయపడుతారు. ఆ ఫంక్షన్ ఖర్చేమో కానీ ట్రాన్స్ల కోసం అయితే చాలా మంది భయపడుతారు. ఎందుకంటే నేను రీసెంట్గా ఫంక్షన్లో కూడా విన్నాను అనమాట. సో అది మేము ఇంకోటి ఏంటంటే మీరు ఫోర్స్ ఎక్కువ చేస్తారు. సో నాకు 50,000 కావాలి, నాకు 1,00,000 రూపాయలు కావాలి అని.
సో ఎందుకు అలా అంటున్నాడు? వాళ్ళు ప్రేమతో ఎంతమంది ఇస్తారు. సో అందరిని అడుగుతున్నాను ఈ క్వశ్చన్, వాళ్ళ తరపు నుంచి నేను అడుగుతున్నా. ఎస్, ఒక దగ్గరికి వెళ్ళిన తర్వాత నేను భిక్షాటన చేసేదాన్ని కాబట్టి నాకు ఏమైనా ముద్ర పడిపోయింది అన్నమాట. ఇప్పుడు ఏమని, ట్రాన్స్జెండర్స్ దౌర్జన్యం చేస్తారు, డిమాండ్ చేస్తారు అనే ఒక మంచి ముద్ర వేసేసారన్నమాట. సో నేను వెళ్ళి అయ్యా 2000 అనగా అది 5000 అడిగిందని చెప్పి నువ్వు ఒకటి బయటకు చెప్పేస్తావు అన్నమాట. అది ఎవరిస్తారు? కనీసం అడగడానికి మాకైనా ఉండాలి, ఇచ్చడానికి కనీసం తనకై. ఒకవేళ పెద్ద మనిషి ఉంటే కనుక, నా గురించి అన్ని తెలిసి ఉంటే కనుక నిజంగా ఇచ్చేవాడు ఇస్తాడు, పక్క ఇస్తాడు. లక్షల వేలైంది లక్షలు కూడా ఇచ్చిన వాళ్ళు ఉన్నారు. సో అట్లా అది ఇప్పుడు ట్రాన్స్జెండర్ డిమాండ్. ట్రాఫిక్ రోడ్ల పైన మరి సో అక్కడ కూడా అదే డిమాండ్ కదా, అడుక్కుంటారు కదా, అక్కడ కూడా డిమాండ్. అడుగు లేదు అది నాకు తెలిసి మా సైడ్ అయితే నేనైతే చూసింది లేదు. అటు బంజారా సైడ్ రోడ్ పైకి వచ్చి అనుకో మామూలు ఉండదు. సో వాళ్ళు అడుక్కున్నట్టు ఉండదు, సో రిక్వెస్ట్ చేసినట్టు ఉండదు. సో ఇవ్వకుండా తిట్టడం గానీ, సో రోడ్ల పైన జనాన్ని ఇబ్బంది పెట్టడం గానీ, సో అలాంటివి చేస్తున్నారు. సో వాళ్ళని కొట్టడం గానీ, వాళ్ళని తిట్టుకుంటూ పోవడం గానీ, కొట్టడం ఇన్ ద సెన్స్ ఇట్లా వాళ్ళ మీద ఇట్లా చేయి పెట్టడం గానీ, తిట్టుకుంటూ పోవడం గానీ, ఇలాంటి నేనే చాలా చూసిన రోడ్ల పైన. చేయి పెట్టమని చెప్పి మీరే అడుగుతా, అది చేయి పెట్టడం బరాబర్ పెడతాం భయ్, బ్లెస్సింగ్ చేస్తాము. అది నువ్వు కవర్ చేస్తున్నారు, పైసలు ఇస్తే బ్లెస్సింగ్స్, అవును, ఇవ్వకుండా తిట్టుకుంటూ పోతారు. అది తిట్టుకుంటూ అందరు కాంటారు కదా అట్లా. ఇప్పుడు 100 మంది తీసుకుంటే ఎవడొక్కడు 10 మందో 5 మందో ఉంటారు. సో ఇంకోటి ఇప్పుడు ఇట్లా ట్రాన్స్లు కాకుండా కూడా ఇంకొకరు, సో వాళ్ళ అబ్బాయిలో ఉంటారు అని చెప్పి పైసల కోసం బయటకు వచ్చి రోడ్లపైకి వచ్చి ఇట్లా అట్లా ట్రాన్స్ లాగా మారి, సో మీ ఇమేజ్ ఏమన్నా డ్యామేజ్ చేస్తున్నారు అనుకోవచ్చు. అది ఖచ్చితంగా చేస్తున్నారు కదా, ఇప్పుడు చాలా ఎక్కువ అయిపోయింది. అది కూడా మాతో పాటు వాళ్ళు బరాబర్ పోటీ ఉన్నారన్నమాట. సో వాళ్ళకు భార్య పిల్లలు ఉంటారు, వాళ్ళు తలపైన వాళ్ళకు జుట్టు ఉండదు, కనీసం వాళ్ళు విగ్గులు కూడా పెట్టుకోరు అన్నమాట. క్లీన్ షేవ్ చేసుకొని బయలుదేరుతారు. మాకన్నా మంచిగా దాతలకు అడుగుతారు, వాళ్ళు బొట్లు పెడతారు, రకరకాలుగా వాళ్ళ అంటే వేసేస్తారు అన్నమాట వాళ్ళకి. సో ఆటోమేటిక్ గా ఇచ్చే దాత ఎవరైతే ఉన్నారో వాళ్ళ మాటలకు ఈజీగా నమ్మేస్తారు. కొందరు వాళ్ళు ఏమని చేస్తారంటే పాకెట్ లాగేసుకొని పోతారు. ఇప్పుడు డబ్బులు ఇవ్వడానికి దాత డబ్బులు తీస్తున్న వెంటనే పాకెట్ లాగేసుకొని పారిపోయిన వాళ్ళు చాలా మంది ఉంటారు. సో ఇంకోటి, ఇప్పుడు నేను ప్రత్యక్షంగా చూసింది ఏంటంటే, నా దగ్గర వీడియోలు కూడా ఉన్నాయి, నేను ప్రత్యక్షంగా చూసింది ఏంటంటే, నేను గృహప్రవేశం కాడికి వెళ్ళాను. గృహప్రవేశం కాడ అసలు మేము మాకు ఒకటి రూల్ ఉంటుంది అనమాట, గుమ్మడికాయ కొట్టిన తర్వాత మేము దాత ఇచ్చిన డబ్బులు తీసుకోవాలన్నమాట. వీళ్ళు ఏం చేస్తారు, గుమ్మడికాయ కొట్టక ముందే డబ్బులు లాగేసుకుని పోతారు. అక్కడ ముద్ర వేసామంటే ముద్ర వేయరు, ముద్ర వేసిన వాళ్ళు వాళ్ళ నెంబర్స్ అంటే రాయరన్నమాట. ఇప్పుడు నా కళ్ళతో నేను చూస్తున్నాను ఏంటంటే, దాత ఎప్పుడైతే అసలు కనీసం ఆయన గుమ్మడికాయ కూడా కొట్టలేడు, వీళ్ళు పోయారు దాతకు అడ్డం నిలబడిపోయారు, దాత ఉన్న పాకెట్లో చేయి పెడుతున్నాడు ఎవరు, ఈ నకిలీ వాళ్ళు. అప్పుడు నేను ఏం చెయ్యాలి? వాళ్ళు 4 మెంబర్స్ ఉన్నారు, మేము 2 ఉన్నాము, ఏం చేయాలి? ఒకవేళ నేను ఎదురు తిరిగానే అనుకో, ఇంకేమైనా ఉందా, ఆటలకంచి రాడ్లు తీసేస్తాడు. ఇంకా రాడ్లు ఉంటాయి, బ్లేడ్లు ఉంటాయి, వేసేసి వెళ్ళిపోతాడు. ఇంకా నేను ఎవరికి చెప్పుకోవాలి అప్పుడు? ఏం చేసారు ఆ టైంలో మరి మీరు? నువ్వేం చేయాలి, ఇంకేం చేస్తాం, గప్చుప్ వచ్చేది. మరి మీ వాళ్ళందరూ యాక్షన్ తీసుకోవచ్చు దీనిపైన. ఎన్నిసార్లు యాక్షన్ తీసుకోవాలి? ఓకే, తీసుకున్నారు. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పానా నేను, ఇక్కడనే అల్కాపూర్ సిగ్నల్ కాడ మా అమ్మాయి రోజువారీ బస్తీ అడుక్కుంటుంది అన్నమాట. సో ఒక అబ్బాయి అయి ఉండి తన వేషధారణ మాలాగా వేసుకొని వచ్చి తను షాప్స్ అడుక్కుంటున్నాడు. ఎన్నిసార్లు చెప్పాను, 3-4 టైమ్స్ చెప్పాను. ఆ అబ్బాయి అట్లాగే వచ్చాడు. లాస్ట్ కి ఏం చేశాను, నేను వెళ్ళాను. నాకే ఇవ్వడానికి వీళ్ళు ఒప్పుకోవట్లేదు. ఆ 10 మాటలు తిడుతున్నారు, 10 రూపాయలు ఇస్తున్నారు, నేనే తంటాల పడుతున్నా, నాకు పోటీగా నువ్వెందుకురా నాయన అని చెప్పి నేను గోల పెట్టుకున్నా. ఇప్పుడు వారికి అందరికి చూపించాలి కదా. ఇప్పుడు నా పరువు ప్రతి ఒక్కరు ట్రాన్స్జెండర్ ఇబ్బంది పెడుతున్నారు అన్నప్పుడు ఈ నకిలీవాన్ని వినడానికి ఈ సమాజానికి చూపించాలి కదా నేను. అలాంటప్పుడు ఏం చేస్తాను నేను, నువ్వు మొగోడివా, ఆడదానివా, లేకపోతే ఇంకేమైనా నువ్వు కరెక్ట్ చెప్పు అని చెప్పి నేను రోడ్లు పెట్టాను నేను. అప్పుడు ఏం చెప్పాడు, ఒక పోలీస్ వచ్చాడు. ఏంటి నీ దాదాగిరి, అసలు ఇక్కడ ఏం చేస్తున్నావు, చట్టాన్ని చేతులకు నువ్వు ఎట్లా తీసుకుంటావు, ఏంటి న్యూసెన్స్? ఎస్, నన్ను అన్నాడు. సార్ నేను ట్రాన్స్జెండర్ని, నేను రోజు భిక్షాటన ఇదే బస్తీలో అడుక్కుంటాను, కానీ తను వచ్చి నాకు పోటీ కడుతుంది, తను అసలు మా ట్రాన్స్జెండర్ కాదు, తను ఒక అబ్బాయి అని చెప్పాను. వాడి బతుకు వాడిది, నీ బతుకు నీది, నువ్వెవరు చెప్పడానికి, నువ్వెట్లా జడ్జ్ చేస్తావు వాడి కోసం అని చెప్పి నన్ను క్వశ్చన్ వేసాడు అన్నమాట. అప్పుడు నాకేముంది, ఇంకా
ఏముంది, అవును. ఇంకేం చెప్పలేదు. సో మీ వాళ్ళకి చెప్పి కానీ అందరు కలిసి వెళ్ళి మాట్లాడడం కానీ ఇలాంటివి ఏం చెప్పాను, అప్పటి వరకు ఎదిరించాను, తిట్టాను, పోయాడు. ఇంకా ఈ సమాజాన్ని వదిలిపెట్టేసినారు, ఇక వచ్చేటోళ్ళు రాని పోయేటోళ్ళు పోనీ అనుకుంటా. అట్లా. సో ఇప్పుడు ఎలా ఉంది లైఫ్? నాట్ బ్యాడ్. నాట్ బ్యాడ్. ఎలా నడుస్తుంది డే బై డే లైఫ్? క్రిటికల్ గానే ఉంది. రీసెంట్గా మేము విన్నాము ఒక మూవీలో కూడా మీరు యాక్ట్ చేస్తున్నారు అని చెప్పి తెలిసింది మాకు. సో మరి ఎంతవరకు షూట్ జరుగుతుంది? షూట్ జరుగుతుంది. ఎస్. సో డైలీ టైంలో ఏం చేస్తుంటే మీరు కూడా భిక్షాటన? నేను ఏవైతే గృహ ప్రవేశాలు, మ్యారేజెస్ ఉంటాయో వాటికి వెళ్తాను. మీలానే లైఫ్ లో అనుభవించిన వాళ్ళు చిన్న ఏజ్ లోనే వాళ్ళకి ఒక ఫీలింగ్స్ వచ్చి సో వాళ్ళు ఎవరితో చెప్పాలి, ఎవరితో షేర్ చేసుకోవాలని అర్థం కాని మూమెంట్ లా ఉన్నారు అని చెప్పి నేను అనుకుంటున్నా కొంతమంది బయట. సో బయటికి వెళ్ళాలంటే కూడా వాళ్ళు భయపడుతున్నారు. సో మీరు ఎందుకంటే మీరు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ చేసినారు. సో లైఫ్ ని ఒక ఇన్స్పిరేషన్ తీసుకొని మళ్ళీ సాగుదాకా నుంచి బయటకు వచ్చినారు. సో అలాంటి వాళ్ళ కోసం, వాళ్ళ పేరెంట్స్ కోసం చెప్పాలి అంటే సో నేను బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను. నేను నా ఇంటర్వ్యూస్ యూట్యూబ్ లో చూసాడంటే తను ఒక ఇప్పుడు డిగ్రీ ఫస్ట్ ఇయర్, ఖమ్మం డిస్ట్రిక్ట్ అబ్బాయిది, ఒక గవర్నమెంట్ హాస్టల్లో చదువుతున్నాడు. ఐ థింక్ రెసిడెన్షియల్ హాస్టల్ అనుకుంటా. హాస్టల్ చదువుతుండు. ఆ అబ్బాయి నాకు మెసేజ్ చేస్తేనే ఉన్నాడు ఇన్స్టాలో, నేను చూసుకోలేదు అనమాట. ఎవరైతే నా పక్కన ఉన్న అమ్మాయి, నా కోడలు ఎవరైతే ఉన్నారో నేను రెస్పాన్స్ అవ్వట్లేదు అని చెప్పి తనకు మెసేజ్ చేశాడు. తను రెస్పాన్స్ అయిన తర్వాత వెంటనే అబ్బాయి వీడియో కాల్ చేసిన తర్వాత ఏడవడం స్టార్ట్ చేశాడు. ఎందుకు ఏడుస్తున్నావు నాన్న అని చెప్పి తను అడిగింది. అంటే అక్క నాకు హెల్ప్ చేసే వాళ్ళు ఎవరు లేరు. ఇప్పుడు కూడా నన్ను నా ఫ్రెండ్, నీ బతుకు బతికేనా, అసలు మీ బతుకు ఎందుకు బతుకుతారు, చీర కట్టుకోరా నువ్వు, కొజ్జల దాంట్లోకి వెళ్ళురా నువ్వు, చీర కట్టుకొని అక్కడ బతకాలి, నీకు ఇక్కడేం పని, నీకు నీ బతుకు వేస్ట్, సావురా అని చెప్పి అన్నాడు అక్క నన్ను అని చెప్పి ఏడవడం స్టార్ట్ చేశాడు. నా కోడలికి ఎక్స్ప్లెయిన్ చేశాడు. ఆ పాప వచ్చి నాకు ఇచ్చింది. అత్తయ్య నీ ఇంటర్వ్యూ చూసాడంట, వాడు ఏడుస్తాడు అత్తయ్య, వానికి పాపం ఏదో ఒకటి చెప్పత్తయ్య అని చెప్పి ఆ పిల్ల నాకు ఫోన్ ఇచ్చింది. నేను అన్నీ అడిగిన, ఏమైంది నాన్న అని చెప్పి ఇట్లా అడిగితే ఆ పిల్ల టోటల్గా ఎక్స్ప్లెయిన్ చేశాడు. అక్క నేను కూడా నీ ఫీలింగ్స్ లాగానే బాధపడుతున్నా నేను, నువ్వు ఎప్పుడైతే నువ్వు అబ్బాయిగా ఉండి ఏవైతే స్ట్రగుల్స్ ఫేస్ చేసావో యాజ్ నేను కూడా అలాగే ఫేస్ చేస్తున్నాను అని చెప్పాడు. చెప్పిన తర్వాత అప్పుడు నేనేం చెప్పాలి, భయపడకు నేనున్నా, అన్ని చూసుకుంటాను నేను. ఒకవేళ నీ ఇంటికాడ నీ పేరెంట్స్కి చెప్పు, నీ పేరెంట్స్ యాక్సెప్ట్ చేయకపోతే అప్పుడు నన్ను మళ్ళీ అడుగు. ఒకవేళ నీకు అట్లాగే నీ క్లాస్ నుంచి నీకు అట్లాగే టార్చర్ అయితే గనక నీ ప్రిన్సిపాల్ దగ్గరికి వచ్చి నేను మాట్లాడి ఎవరైతే నేను కామెంట్ చేస్తున్నారో ఆ అబ్బాయికి కౌన్సిలింగ్ అవుతుంది, ప్లస్ నీకు కూడా కౌన్సిలింగ్ అవుతుంది నాన్న అని చెప్పిన అక్క. నేను మా పేరెంట్స్కి చెప్పాను, నా పేరెంట్స్ నన్ను యాక్సెప్ట్ చేశారు కానీ నువ్వు ఎక్కడ చీర కట్టుకొని బయటికి వెళ్ళకు, నువ్వు మాతోనే ఉండు, నువ్వు ఎట్లా ఉన్నా మాతోనే ఉండు అని వీళ్ళ పేరెంట్స్ యాక్సెప్ట్ చేసినా కానీ ఆ పిల్లోడికి సమాజం యాక్సెప్ట్ చేయట్లేదు. వాళ్ళ క్లాస్మేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు యాక్సెప్ట్ చేయట్లేదు అనమాట. వీళ్ళందరికీ కౌన్సిలింగ్ కంపల్సరీ కావాలా. ఎవరికి ఒకవేళ అబ్బాయి అమ్మాయి చదువుకోవడానికి కాదు, ఒక ట్రాన్స్ అని తెలిసిన కూడా చదువుకునేటట్లు ఆ ధైర్యం రావాలి. ఖచ్చితంగా ప్రతి ఒక్క స్కూల్లో, కాలేజీలలో ఖచ్చితంగా ఈ అవేర్నెస్ తీసుకురావాలి. దీన్ని తీసుకురావడం వల్ల కనీసం ఎంతో కొంత మమ్మల్ని కాపాడిన వాళ్ళు అవుతారు అని నేను అనుకుంటా. ఇప్పుడు నేను చదువుకునే టైంలో నన్ను అందరు ప్రోత్సహిస్తే గనక నేను ఇట్లా ఎందుకు బాధపడతాను? నేను అందరిలాగా ఒక అబ్బాయి ఎట్లా చదువుకుంటున్నాడో, ఒక అమ్మాయి ఎట్లా అయితే చదువుకుంటాను, నేను కూడా బరాబర్ అట్లాగే చదువుకుంటుంటే నాకెప్పుడు 8th క్లాస్ నుంచే నాకు చూటిపోటి మాటలు, అరే నువ్వు చెక్క, పాయింట్, తేడా, మాడ, నాతో లంచ్ చేయడానికి కూడా ఎవరు వచ్చేవాళ్ళు కాదు. అసలు నాకు బాధ అనిపించదా? ఎన్ని రోజులు భరించాలి? ఏమైనా తప్పు చేస్తానండి? ఏం తప్పు చేయట్లేదు కదా, నేను ఎందుకు భరించాలి మరి ఇవన్నీ? సో అట్లా మీరు ఇదంతా ఇడిచిపెట్టేసి మీరు అది చేస్తున్నారు, మీరు చీరలు కట్టుకుంటున్నారు, మీరు సెక్స్ వర్క్ చేస్తున్నారు అంటున్నారు, కానీ అసలు దీనికి కారణం ఎవరు అనేది మాట్లాడారు. అసలు ఇదే సమాజంలో ఆడోళ్ళను రేప్ చేసిన వాళ్ళు ఉన్నారు, చిన్న చిన్న పిల్లల్ని రేప్ చేసి చంపిన వాళ్ళు ఉన్నారు. ఇదే ఆడోళ్ళు మొగోళ్ళని రంకులు సాగించి అక్రమ సంబంధాలు పెట్టుకొని భర్తను మర్మంగాలు కోసేసి ముక్కలు కట్ చేసి వేసిన వాళ్ళు కూడా ఉన్నారు. మరి వాళ్ళని ఎందుకు అనట్లేదు? వాళ్ళను అరే మొగజాతి మీరు ఇంతే అని మీ మీద అనొచ్చా మేము? అంటే అర్థం ఉంటుందా అసలు? ఒకవేళ ఊరుకుంటారా? అదే స్త్రీని అనొచ్చా? అనకూడదు కదా. ఇప్పుడు నన్ను ఎందుకు అంటున్నారు మరి? ఇప్పుడు నా ట్రాన్స్జెండర్ అందరూ మంచోళ్ళని నేనైతే ఎక్కడ చెప్పబోను కూడా. ఇప్పుడు మొగోళ్ళందరూ మంచోళ్ళు లేరు, ఆడోళ్ళందరూ మంచోళ్ళు లేరు, నా కమిటీలో గుణంగా అందరూ మంచోళ్ళు కూడా లేరు. ఇది ఎందుకు ఆలోచించారు? ఇప్పుడు ఏ ట్రాన్స్జెండర్ పోయినా నువ్వు అది సెక్స్ వర్క్ చేస్తుందో తెలియదు, సెక్స్ వర్క్ చేయట్లేదో కూడా తెలియదు, వస్తావా, నీ రేట్ ఎంత, నేను ఇంత ఆఫర్ చేస్తా చెప్తారు.
అట్లా అదే ఫేస్బుక్ లో అదే ఇన్స్టాగ్రామ్ లో బొచ్చడు మెసేజ్లు వస్తాయి ఉంటాయి. నీకు ఈ ఆఫర్ ఇస్తా, నేను అవుటింగ్ తీసుకెళ్తా, నీ ఆ హోటల్కి తీసుకెళ్తా, ఈ హోటల్కి తీసుకెళ్తా, నచ్చిన చీర ఇప్పిస్తా, నచ్చిన నగలు ఇప్పిస్తా, వచ్చేసాయి, ఎంజాయ్ చేద్దాం. కానీ నా పేరు ఎక్కడ చెప్పకూడదు. సో మరి సమాజం మారుతుంది అనుకోవచ్చా మరి? సో ఖచ్చితంగా అది మారుతుందని చెప్పి నేను ఎట్లా చెప్తాను, కానీ ఖచ్చితంగా మార్పు అనేది రావాలి. ఎస్పెషల్లీ నా కొరకు, నా కమ్యూనిటీని కనుక ఎక్కడ కూడా నిందించకూడదు. నాకు రెస్పెక్ట్ కనుక, నేను రెస్పెక్టబుల్గా బతకాలంటే కనుక ఈ సమాజం కూడా నన్ను యాక్సెప్ట్ చేయగలగాలి. ఎక్కడ నేను చదువుకునే చదువులలో కానీ, నేను ఉంటున్న ప్రదేశాలలో కానీ నన్ను ఖచ్చితంగా యాక్సెప్ట్ చేయాలి, నన్ను అర్థం చేసుకోవాలి. మీరు నన్ను యాక్సెప్ట్ చేస్తే కనుక నేను బయటికి రాను, చీర కట్టుకోను, నేను పైసలు అడుక్కోను. నేను జబర్దస్త్ మీతో పాటు ఎట్లా నేను కూడా బరాబర్ జాబ్ చేసుకుంటాను. ఓకే. సో అట్లా. సో అంటే జనాలే ఒక ట్రాన్స్ ఇలా మారడానికి ఎంకరేజ్ చేస్తున్నారు అంటారు. ఎంకరేజ్ కాదు, అది మమ్మల్ని బ్రతకనివ్వకుండా ఉక్కిరి బిక్కిరి చేస్తారు. సో అట్లా. సో ఇంకోటి ఏంటంటే రీసెంట్ గా షర్మిల గారిని ట్రాన్స్ అందరు కోపంగా ఉన్నారు షర్మిల పైన. ఎందుకోసం అసలు షర్మిల మ్యాటర్ ఎందుకంటే రాజకీయ స్వార్థాల కోసం, వాళ్ళ లాభాల కోసం గనక వాళ్ళు ఇంకా అలా అనుకుంటా. దానివల్ల నా కమ్యూనిటీని ఇప్పుడు తను షర్మిల గారు ఏమన్నారు, హామీలు ఇచ్చి నెరవేర్చని మీరు కొజ్జవాళ్ళు, హామీలు ఇచ్చి నెరవేర్చని వాళ్ళు మీరు కొజ్జవాళ్ళు అని చెప్పి కొజ్జా అని చెప్పి దాదాపు ఆమె 7-8 times ఆ వర్డ్ యూజ్ చేసింది. అంటే చేతగాని వాళ్ళు కొజ్జవాళ్ళు, చేత కాదు కాబట్టి కొజ్జవాళ్ళు అంటే మీరే నన్ను చెప్తున్నారు కదా. ఒక రాజకీయ నాయకురాలు అయ్యండి, ఒక పార్టీకి అధినేత అయ్యండి, నువ్వు అలా మాట్లాడొచ్చా? ఇంతకు ముందు ఏమైంది, శంకర్ నాయక్, మహబూబాబాద్ ఎమ్మెల్యే శంకర్ నాయక్ గారు ఈ మాట అన్నారన్నమాట. కొజ్జా అనేవాడు యూజ్ చేయడం వల్ల ఈ షర్మిల గారు దానికి రివర్స్ కౌంటర్ వేసింది. కానీ ఇప్పుడు శంకర్ నాయక్ ఎవరైతే ఉన్నారో ఇప్పుడు తను ఒక్కసారి అనొచ్చు, కానీ ఈమె ఎన్నిసార్లు మాట్లాడిందా వర్డ్. అంటే ఇక్కడ తెలంగాణ అని చెప్పి వదిలిపెట్టి ఇక్కడ ఆంధ్ర అని చెప్పి పట్టుకున్నారు అని చెప్పి కూడా వినిపిస్తుంది వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు. అలా కాదు, శంకర్ నాయక్ తెలంగాణ వాడు కాబట్టి, ఈ షర్మిల ఆంధ్ర నుంచి వచ్చింది కాబట్టి సో షర్మిలను ఎక్కువ టార్గెట్ చేస్తున్నారు, శంకర్ నాయక్ ని టార్గెట్ చేస్తలేడు. సో స్టార్ట్ చేసింది శంకర్ నాయకే కదా. ఇప్పుడు షర్మిలను టార్గెట్ చేయాల్సిన అవసరం మాకు లేదు, అదే శంకర్ నాయక్ టార్గెట్ చేయాల్సిన అవసరం మాకు లేదు. మా బతుకులు మాకు చక్కదిద్దని వాళ్ళు మీరెందుకు రాజకీయ నాయకులు అవుతారు, మా గురించి మీరెందుకు మాట్లాడతారు, చేతగాని వాళ్ళని చెప్పి మీరెందుకు అంటారు? నిజంగా షర్మిలకు కానీ శంకర్ నాయక్ కానీ శాస్త్రాలు పురాణాలు తెలిసింటే కనుక, నా చరిత్రలు తెలిసింటే కనుక మీరు నా గురించి ఇట్లా ఇంత హీనంగా చేతగాని వాళ్ళ లెక్క మాట్లాడే వాళ్ళు కానే కాదు. మీకేమైనా రాజకీయాలు చేయాలనుకుంటే కనుక మీ స్వార్థం కోసం ఏమైనా చేసుకోండి, మమ్మల్ని ఎందుకు బయటకు లాగుతారు? ఇప్పటికే మాకు ఇజ్జత్ ఇజ్జులు లేకుండా మేము బతుకుతున్నాము, మా బతికేదో మేము బతుకుతున్నాము, మా పైన మీకు పని చేయకుండా చేత కాదు, కానీ మా పైన మమ్మల్ని కించపరిచే విధంగా మాట్లాడడానికి మీకు వస్తుందా? అది పక్క రాష్ట్రము షర్మిలమ్మని, మన రాష్ట్రము శంకర్ నాయక్ అని చెప్పి ఇక్కడ ఎవరిని మేము నెత్తిలెత్తుకోవట్లేదు, ఎవరిని చంగలెత్తుకోవట్లేదు అన్నమాట. మేమందరినీ అలాగే ఎదురిస్తాం. షర్మిల సభలను అడ్డుకుంటారు ఫ్రాన్స్ లో వచ్చి. ఖచ్చితంగా కదా. అప్పుడు శంకర్ నాయక్ సభలు ఎందుకు అడ్డుకోరు? ఎందుకు అడ్డుకోరు? ఖచ్చితంగా అది కూడా జరుగుతుండొచ్చు. అంటే షర్మిల స్టేట్మెంట్ చూసినా, సో శంకర్ నాయక్ చూడలేదు, సో అందుకోసం అడుగుతున్నా. సో అది ఖచ్చితంగా శంకర్ నాయక్ కూడా ఇది తెలుసుకుంటారని నేను అనుకుంటున్నాను. అంటే శంకర్ నాయక్ ఒక విధంగా మాట్లాడారన్నమాట. శంకర్ నాయక్ ఒక విధంగా మాట్లాడితే ఈమె సూటిగా వేసేసింది మాకు. సో 10 సార్లు పేరు పెట్టి పిలిచినందుకు మీకు కోపం వచ్చింది. ఎస్. కానీ లాస్ట్ గా ఏం యూజ్ చేసింది, ఇజ్రాయల్ అంటే నాకు గౌరవమే, ఇజ్రాయల్ కూడా నా మనసులో కూడా ఉన్నారు, నువ్వు అన్ని కుచ్చేసిన తర్వాత నువ్వు టాబ్లెట్ ఇస్తే ఏం లాభం చెప్పు? బాధ అయితే మాకు కలిగే ఉంది కదా. ఏ గవర్నమెంట్ వస్తే మీరు ట్రాన్స్ కి న్యాయం జరుగుతుంది అనుకుంటారు మీరు? నేను ఏ గవర్నమెంట్ వచ్చినా నా బతుకు ఇలాగే ఉంటుందని బరాబర్ చెప్పుకుంటాను. చాలా మంది ఇప్పుడు అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ ఎమ్మెల్యేలు ఎంపీలు చాలా మంది ఉన్నారు, ఎందుకు ఒక ట్రాన్స్ ఒక ఎమ్మెల్యే కాలేకపోతుంది, ఒక పొలిటీషియన్ కాలేకపోతుంది? దురదృష్టం ఏమిటంటే మన తెలంగాణ రాష్ట్రం, ఎస్పెషల్లీ మన తెలంగాణ స్టేట్ లో ఎక్కడ కూడా ట్రాన్స్ కు ఒక అవకాశం ఇచ్చింది కూడా లేదు. లాస్ట్ ఎన్నికల్లో చంద్రముఖి మమ్మీకి ఎక్కడ గోష్ మహల్ నుంచి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు, కానీ అక్కడ కూడా అనుకున్నంత స్థాయికి తను వెళ్ళలేకపోయింది. చాలా ఉందంట. నా రైట్స్ నాకు ఇవ్వని గవర్నమెంట్ నాకు దాంట్లో రాజకీయాల్లోకి నాకు స్థానం ఇస్తా అని చెప్పి నేను ఎట్లా అనుకుంటా? చివరిగా మీ ట్రాన్స్ వాళ్ళ గురించి మా ఛానల్ వాళ్ళకి చెప్పాలి అంటే ఏం చెప్తారు? సో అంటే ఎలా అంటే ఇప్పుడు బయట చాలా మంది ట్రాన్స్ మీలానే చాలా మంది వెళ్తుంటారు, సో కొంతమంది అన్న ఇన్స్పైర్ అయ్యి వాళ్ళని ఏమనకుండా ఉండాలి అని మీ మాటలో చెప్పాలంటే మా వ్యూయర్స్ కి. సో నేనేమని చెప్తున్నా అంటే హిట్టి నుంచి
ఏ పేరెంట్స్కి అయినా కూడా ఒక అబ్బాయి పెరిగి పెద్ద అయిన తర్వాత ఒక టీనేజ్ వచ్చిన తర్వాత అబ్బాయి ఖచ్చితంగా ఒక డిఫరెంట్ యాంగిల్ కనిపిస్తున్న వెంటనే ఆ అబ్బాయిని పాయింట్అవుట్ చేసి వాడిని హింసించి కొట్టడము తిట్టడము రకరకాలుగా హింసించడం దయచేసి మానుకోవాలి. అలా చేయడం వల్ల కొందరు అబ్బాయిలు ఎవరికి చెప్పుకోవాలని అర్థం కాక సూసైడ్ చేసుకునే వాళ్ళు కూడా ఉంటారు. సో ఇది మెయిన్ థింగ్ అనమాట. ఇప్పుడు నేనంటే నాకు ధైర్యం వచ్చేసింది, ఒకరిని చూసి నాకు ధైర్యం వచ్చేసింది, బయటకు వచ్చాను. నాలాంటి వాళ్ళు బయటికి రాకుండా తెలియక ఏం చేయాలో అర్థం కాక సూసైడ్ చేసుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు అనమాట. ఒకవేళ పెరిగి పెద్ద అయిన తర్వాత ఏదో ఫ్యామిలీ బలవంతం కోసమో సమాజం మెప్పు కోసమో ఒక ట్రాన్స్జెండర్ అయ్యుండి కూడా అమ్మాయితో మ్యారేజ్ చేస్తే కనుక అప్పుడు ఏమవుతుంది, రివర్స్ అవుతుంది. అప్పుడు ఏమవుతుంది, అమ్మాయి వీడు చేతగానోడు, వీడు చెక్కగాడు, అది ఇది సమాజానికి ఇంకా వాడికి సూటిపోటలు మాటలు. అప్పుడు వాడు ఏం చేయాలి, మెడ కురుతాడేసుకోవాలి. సో ఇంకోటి చిన్న అనమాట, సో ఇది చిన్న గేమ్ లాంటిది. సో నేను పేర్లు చెప్తా, సో ఎగ్జాంపుల్ నేను కొన్ని క్వశ్చన్స్ అడుగుతా, సో దానికి ఆన్సర్ చెప్పాలి. నేను చిన్నవి అడుగుతా అనమాట, సో దానికి మీరు ఆన్సర్ చెప్పాలి. సో మీ ఫేవరెట్ హీరో? విజయ్ దేవరకొండ. హీరోయిన్ అనుష్క శెట్టి. సో థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ అక్షయ ప్రిన్సి గారు. థ్యాంక్ యూ. సో మీరు కూడా అనుకున్న గోల్స్కి రీచ్ కావాలని చెప్పి, అలాగే చాలామంది ఇలా ట్రాన్స్ కావాలని అనుకొని ఇబ్బంది పడే చాలా వాళ్ళకి ఒక మంచి మోటివేషనల్ స్పీచ్ అయితే మాకు ఇచ్చారు. సో మీరు అనుకున్నట్టు గవర్నమెంట్ కూడా అనుకున్నట్టు మీకు అన్ని విధాలుగా హెల్ప్ కావాలని చెప్పి మా హెడ్ టీవీ నుంచి మనస్ఫూర్తిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఇది ఇంటర్వ్యూ. మళ్ళీ మంచి ఇంటర్వ్యూతో మళ్ళీ మేము ముంగట ఉంటాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బై, సైనింగ్ ఆఫ్. నేను మీ అనిల్.